లేట్ అవుతుంది. ఇంటికాడనేమో 11:30 అయిపోయి 12 వస్తుంది. ఇంకా వస్తలేడు. వస్తాడా రాయుడు? వాళ్ళ ఇంటికన్నా పోదామంటే అమ్మో వాళ్ళ అమ్మ చూస్తే మళ్ళీ గీ టైంకి వచ్చి ఏం చేస్తారని తిడుతుంది. మళ్ళీ పొద్దుగాల వస్తాడుగా, ఆయన పని చెప్తా. ఉదయం 8 గంటలు. అన్న కొట్టకూర దండం పెడతా, కొట్టకూర అన్న దిగ్గ దండం పెడతా అని ఇంకోసారి చేయనా దొంగతనాలు. కొట్టకూర అన్న ప్లీజ్ అన్న కాలు మీద కొట్టకే మొన్న తాగి కింద పడ్డానా, కాలు నొప్పి లేస్తుందన్న. కొట్టకూర అన్న ప్లీజ్ అన్న కొట్టకూర అన్న దొంగతనం అన్నా. పొద్దుగల గీకాల పడ్డాయిందిరా నీ అమ్మ. నైట్ మదగాని చెప్పినా కదా దొంగతనం చేస్తా అని చెప్పి, ఆడికి పోవాలరా ఇప్పుడు. మయన్న, ఓ మయన్న, చెప్పు మేడం. నిన్న మజగాన్ని గ్రామ పంచాయతీ లేచి పొల్లు కొట్టిరంటాయి కదా. ఏమైంది మిల్కి? పొద్దులో వచ్చి మజాక్ చేస్తున్నావా? అరే మజా కాదన్నా, నిజంగానే పొల్లు కొట్టిరంట కదా. నిన్న మా దోస్తులు మా టీచర్లు మొత్తం నీ గురించే మాట్లాడుకుంటారు తెలుసా. ఆ మజగాన్ని పొల్లు కొట్టిరంట కదన్నా. అరే నీకెవరు చెప్పిరు మిల్కి? నాకు అంకిత చెప్పింది తెలుసా. అంకితనా? అంకిత ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అన్న అంకిత. ఆ మజగాన్ని అయితే అట్లనే కొట్టాలి. ఎందుకు మిల్కి అట్లా మాట్లాడుతున్నావు? అని పేరుకే మజా అన్న. ఇప్పుడు ఆయన తెచ్చిన ముఖానికి మజా. సరే మేడం, నేను బయటకు పోతున్నా, జర పని ఉంది, నువ్వు ఇంటికి. సరే గాని ఊర్లో మంచి బతుకురా అన్నాదిరా. ఈ దొంగతనాలు ఆ పంచాయతీలు పెట్టుకోకురా అన్న జరా. సరే మేడం, నువ్వు పోయిగా. ఫస్ట్ ఆ కంపెనీ ఈ కంపెనీలో కాదురా, ఫస్ట్ వీళ్ళింట్లో దొంగతనం చేయాలి, చక్కగా అవుతుంది. చూడడానికి చిన్ననే ఉంది కానీ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు వచ్చి. కరెక్టే కదమ్మా. అరే ఆ మదగాని చేరుకోవాలరా, లేట్ అవుతుంది. నైట్ చెప్పినానికి ఆడికి రమ్మని చెప్పి ఇంకా రాలే, వచ్చినేమో ఆడికి. అమ్మ నైట్ వస్తాడు, రాలేరు. ఎక్కడ వెండేమో ఈ తాగోతాడు. ఇప్పుడు ఇట్నే వేస్తాడు. ఏమరా మజా నీ దగ్గర కోసం వాన పడుతుంది రయ్యా? ఏమైందా? నా మాట మీద నిలబడే మనిషివి కదా నువ్వు. నీకోసం నైట్ 1 గంటలో వెయిట్ చేసినాడా, ఇప్పుడేమో వానలు వచ్చి కొడుతున్నావు ఈడ. అట్లా కాదురా మజా, నైటు మంది ఎక్కువైందిరా, బొమ్మ అయిపోయినా నెత్తిన వస్తుంది, వానలు వచ్చినా నాకేం అర్థమవుతలేదురా. అంటే మజా నా పానం ఎటు అవుతుందిరా. ఓడాగమన్నా నేను మందు. ఆగ్రా. ఈ అమ్మ నెత్తి గట్టిగా పట్టుకుందిరా మజా. తక్కువ తాగాలన్నా మందు. ఈ తినాల పంట ఆ బట్టల పంట పోయి ఎంత తాగుతానా మందు? సాగు ఒక్కటి తక్కువైంది కదా, సాగు కూడా పోయి తాగిపోవట్నే. బాగా వస్తుందిరా. అరే మజా నెత్తిన వస్తుందిరా బాగా. ఏం చేద్దామంటావు మరి? నాకు ఒక బీర్ తీసుకుంటా, మీ బతుకులు చెడా, ఒక మజా తీసుకుంటా. బతుకులా పైసలు ఎంత ఉన్నాయంటే 154 రూపాయలు ఉన్నాయిరా. వాళ్ళకి ఇంకా 6 రూపాయలు తక్కువ పడుతున్నాయిరా. నీ దగ్గర ఉంటే నువ్వు ఇయ్యి, నేను తర్వాత ఇస్తాను నీకు. నా దగ్గర ఉన్నాయిరా అన్న. ఏడికెళ్ళి ఇస్తారా 6 రూపాయలు? నీకు పైసలు కావాలా మందు కావాలా? నాకు మందే కావాలరా. అడుగన్నా ఎక్కన్నా? అరే ఎడికి తీసుకోవట్లేవురా? వేరు కావాలా వద్దానా నీకు? కావాలరా. నీకు వద్దారా మజా? నాకు కూడా కావాలన్నా అన్నాడు. మజా ఇక్కడ ఆపరా. అబ్బా ఏం పెద్ద ఉందిరా బిల్డింగు. ఇంత పెద్ద బిల్డింగ్ ఆరా తెలంగాణలో? వామ్మో. ఈడెందుకు కాపినావన్నా? అరే మజా, ఇలా మనకు ఒక ఫ్లాట్ ఉంటే ఎట్లుంటుందిరా? గాడ ఫ్లాట్ ఉంటే మనం గీడెందుకుంటామన్నా? అట్లా కాదురా మజా, ఈ అర్వంతస్ పైన మొత్తం టాపులా నేను ఒక బీరు, నువ్వు ఒక మజా తీసుకొని
ఇద్దరం బిందాస్ అవుతున్న ఎట్లుంటుందిరా? అన్న 60 అంతస్తుల మీదకెళ్ళి నువ్వు బీరు తాగుకుంటా నేను మజా తాగుకుంటా కింద పడితే ఎట్లుంటా అన్నా చెప్పినా అన్న డైలాగు. చీ నీ అమ్మ, ఎప్పుడు శనేశ్వర్ లాగా శని మాటలు మాట్లాడతావేంద్రా? ఎప్పుడు నీ నోట్లకెళ్ళి మంచి మాటలు రావారా మజా? చీ దీనమ్మ, ఇంత పెద్ద బిల్లులు ఉందాం అనుకుంటున్నా నేను. ఈడెందుకు ఆపినవురా మజా? నీకు పైసలు కావాలా మందు కావాలా? పైసలే కావాలరా. రావట్లేదే. అరే ఎడి దొరుకుతున్నావురా? అన్న నేను చెప్పిన మాట వింటావా? వింటారా? దా తీసుకోనా 6 రూపాయలు తీసుకో. అరే పైసలు ఎవరా రే? అరే పైసలు ఉన్నారా రే? అరే పైసలు ఎవరా? నీ అమ్మ కింద అరే నీ అమ్మ సేమ్ సావులు ఎరుకున్నట్టే ఎరుకుంటుంటాడు. నీ అమ్మ పైసలు ఉన్నారా కింద? పైసలు ఏమి లేవేంద్రా? నేను మన చిన్నగానే అనుకుంటున్నావా? నా పైసలు ఎప్పుడు పైన ఉంటాయి అన్న, టాప్లు ఉంటాయి చూడు పైసలు. ఇవేనారా పైసలు? ఇవే అన్న, మస్తు రోజుల నుంచి చూస్తున్నా, అప్పుడప్పుడు వచ్చి ట్రై చేస్తున్నా. అసలు అవి నాకు అర్థం కాదు ఏంటంటే కేసీఆర్ ఎందుకు పెట్టించిన నా పైసలు అంత పైన. నువ్వు కూడా ఒకసారి వీకన్నా నా మీద ఎక్కి ట్రై అయ్యి సేమ్ నీకన్నా. చీ నీ అమ్మ, ఆ నుంచి దాకా తీసుకొచ్చి నాకు బొమ్మలు చూపెడుతుంది, బొమ్మలు పైన. కరెక్టే కదమ్మా? ఇప్పుడు వెనకకెళ్ళి కొట్టినా అనుకో, ముంగట పోయి పాట పడాలి ఇప్పుడు. వీడు నీ అమ్మ ఏం చేస్తుంది ఇంకెక్కకుండా? అయిపోయినారా ఇప్పుడు నువ్వు నా చేతిలో? నీకుందిరా మంచిగా నాతోటి. నాకు అసలు కొట్ట నీకు కూడా రాదురా రే. అమ్మో ఏ ఆగ్రా, నీ పని చెప్తా. ఆగ్రా రే. అమ్మ వద్దానా? ఆగ్రా రే. అమ్మా మంచిగా ఆగవే, ఆగు. అన్న వద్దన్నా ప్లీజ్ అన్న, నీ కాలు మొక్కుతాన్నా, మజాక్ చేసిన వద్దన్నా. ఏం మజా కడుతున్నావు అరా నాతోటి? తెలియదు అన్న, మజాక్ చేసిన వద్దన్నా. ఇక అన్న అన్న నాకు తెలియదు. పైసలు కాడ ఎప్పుడు మజా కాడొద్దురా. మజా 6 రూపాయల కోసం 10 కిలోమీటర్లు తీసుకొని వస్తావురా? బండ్ల పెట్రోల్ అంతా వేస్ట్, టైం వేస్ట్. పెట్రోల్ అయిపోతే ఎట్లారా? మనం నొక్కుంటూ పోవాలి ఇప్పుడు మనం. హలో బుచ్చప్ప. ఎడునో అప్ప? వచ్చిన ఆప ఆడికి. నేనైతే చాలాసేపు అవుతుంది. వస్తున్నా అప్ప, వస్తున్నా, ఆడికే వస్తున్నా. మీరు వస్తలేరా? నేనైతే చాలాసేపు అవుతుంది. వస్తున్నా అప్ప, వస్తున్నా, బండి మీద ఉన్నా. రర్రీ జల్దీ రర్రీ. సరే బొచ్చప్ప సరే. ఓడన్నా పిచ్చప్ప. ఏ వాడు కర్ణాటకకి వచ్చిండ్రా, మన తెలంగాణ పెద్ద బిజినెస్ మ్యాన్ ఆడు. ఇప్పుడు మనం సీకులు దొంగతనం చేస్తున్నాం కదా, వానికి అమ్ముతున్నాం. ఇప్పుడు పోయి వానితో మాట్లాడాలి సెటిల్మెంట్ల కోసం. అదే పోవాలి మనం. ఇప్పుడు పోవాలా మనం? నడు. నమస్తే అప్ప. నమస్తే అప్ప. నమస్తే అప్ప. ఈడోడనా సేమ్ సీకులు అనుకుంటాం లెక్కున్నాడు. జర ఆగురా, అందరికి వచ్చిన మాట్లాడదాం, ఆగు జరా. నమస్తే అప్ప. ఈడోడప్ప సేమ్ సీకుల్ దొంగతనం చేసినట్టున్నాడు. నువ్వు అన్నది కరెక్టే అప్ప, వీడు సీకులు దొంగతనం చేశాడు అప్ప. వీడేంది నేను ఒక్కనే దొంగతనం చేస్తా అంటాను, వీడు ఏడా తాగుతాడు? నేను ఒక్కనే చేస్తాను అన్న సీకులు దొంగతనం, నువ్వు ఏవా? నువ్వు ఒక్కనే కాదురా, మన ముగ్గురం దొంగతనం చేస్తాం రా మజా. నేనేం చేస్తానప్ప సీకుల్ దొంగతనము? మీరు చేస్తారు కదా, నేను సీకులు అమ్ముకుంటాను. మేమే సీకులు దొంగతనం చేస్తాం అప్ప. సీకులు దొంగతనం చేసి నీ దగ్గర తీసుకొస్తాము, కొంచెం అలా డిస్కౌంట్ చేయాలప్ప మాకు. సరే అప్ప, 50%లా 20% మీకు, 30% నాకు. ఆడేందన్నా 30% తీసుకుంటాడు, 40% మనకి ఇమ్మని 10% అని తీసుకోమని. సరేరా నేను మాట్లాడతాగు. రాదురా నువ్వు.
ఏందప్పా ఏమో డిస్కషన్ చేస్తున్నారు? ఏం లేదప్పా, నీ గురించే మాట్లాడుతున్నాము. నువ్వు 30% కావాలన్నా 30% నువ్వు తీసుకో, 20% మాకు అప్ప. నైట్ దొంగతనం చేసాము, చేసి నీ దగ్గర తీసుకొని వస్తాము చేసి, సరేనా? సరే అప్పా. ఏ అప్పకి సెకండ్ సరే అప్పా. నీ పేరేం పేరప్పా? నా పేరు మజప్పా. మజా ఏంది మజా? థమ్సప్ అని పెట్టుకున్నవి. సరే అప్పా. అప్పా ఓకే మరి. సరే 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 అప్పా, పోయిరా అప్పా, ఏమా వీలేంద్రా పెద్ద చిల్లరగాని లెక్కున్నారు. సరే అప్పా, పోయిరా. చూడన్న వాడు చాలా ఎక్కువ మాట్లాడుతుండు. వాడు కర్ణాటక వెళ్ళి మన తెలంగాణకు వచ్చిండు. తెలంగాణలో సీకులు అమ్ముకొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిండాడు. అమ్మా, వాని దగ్గర ఇప్పుడు మనం సెటిల్మెంట్లు మాట్లాడుకుంటున్నాం. మనం అర్థమైందా? మనం దొంగతనం చేసి వానికి ఇవ్వాలి. తూ మీ బతుకులు చెడా. దగ్గర ఫుల్ పైసల్ని తెలుసా? సరే అన్న, చేద్దాం. అయ్యో బతుకులా. సరే బండిది. ఆడవాడు మోపైన అరే